అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. మన తండ్రి అయిన దేవుని పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మన పక్షమున యుద్ధము చేయవాడు. యుద్ధములో ఆయనతో గెలవగలిగిన వారు ఎవరు? విజయము మనదే. హల్లెలూయా. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచి ఫరో సైన్యాన్ని తరిమి వారికి జయాన్ని ఇచ్చింది మన తండ్రి అయిన దేవుడే. ముందు ఉన్న ఎర్ర సముద్రము నుండి రక్షణ కలుగజేసింది ఆ తండ్రి అయిన దేవుడే. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేసేవాడు కనుక భయపడక ముందుకు సాగిపోదాము. అన్ని విషయములో జయము దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దేవా, మీ కొందనాలు. మీరు మా పక్షమునుండగా మాకు విరోధిగా ఈ లోకంలో ఎవరు ఏమి చేయలేరునైనా. జయము మాదే. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య మాకును సమస్త విషయములలో జయము అనుగ్రహించి మీ బిడ్డలుగా ఈ లోకంలో దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.